హాయ్ వివర్స్, మనం వచ్చేసి 15వ పాఠము కుందేలు తెలివి అనేటువంటి పాఠాన్ని చూడబోతున్నాము. 6వ తరగతి తెలుగు సెకండ్ లాంగ్వేజ్ ఏపీ గవర్నమెంట్ది. కుందేలు ఒకరోజు ఊరికి బయలుదేరిందనమాట. బయలుదేరేసరికి దారిలో సింహం ఎదురైంది. దానికి కుందేలు అదిరిపడిందనమాట. తప్పించుకోలేకపోయింది. అంటే భయం అనమాట. ఎందుకంటే సింహం పెద్దది కదా. ఆగు, నిన్ను వదిలిపెట్టను అంది సింహం కోపంగా వచ్చేసి. అంటే క్రూర జంతువు కాబట్టి అది బెదిరించింది, కోపంగా బెదిరించింది. కుందేలు గజగజ వణికింది. నన్ను వదిలిపెట్టండి అని వేడుకుంది. అయితే నేను అడిగే పొడుపు కథకు విడుపు చెప్పు, వదిలిపెడతాను అందనమాట. భయపడుతూనే సరే అంది కుందేలు. సింహం ప్రశ్నలు ఆడడం మొదలుపెట్టింది. సింహం వచ్చేసి తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు చేత్తో చల్లుతారు, నోటితో ఏరుతారు, ఏమిటవి అని అడిగేసరికి ఇక్కడ కుందేలు వచ్చేసి అక్షరాలు అని చెప్పింది. సింహం వచ్చేసి చెయ్యని కుండ, పొయ్యని నీళ్లు, వెయ్యని సున్నము, తీయగా నుండు, అదేమిటని అడిగేసరికి కొబ్బరికాయ అని చెప్పింది. సింహం అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది, ఏమిటో చెప్పు అనేసరికి కుందేలు వచ్చేసి అబ్బో చాలా తెక్కమక్కగా అడుగుతున్నావు కావం అని ప్రభు అని చెప్పిందనమాట కుందేలు. సింహం వచ్చేసి తోక ఉంటుంది, జంతువు కాదు, ఆకాశంలో ఎగురుతుంది, విమానం కాదు, ఏమిటో చెప్పు అనేసరి కుందేలు గాలిపటం అని చెప్పింది. సింహం వచ్చేసి తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్నమాణిక్యాలు, మనుమలు బొమ్మరాళ్ళు, ఏమిటది అంటే పనసపండు అనింది. సింహము అంతులేని చెట్టుకు 60 కొమ్మలు, కొమ్మ కొమ్మకు కోటి పూలు, అన్ని పువ్వులే రెండు కాయలు, ఏమిటో చెప్పు అనేసరికి కుందేలు వచ్చేసి ఆకాశం, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ప్రభు అనింది. సింహం చిన్నదానివైనా చాలా తెలివిగా జవాబులు చెప్పావు, నిన్ను వదిలేస్తున్నాను వెళ్ళు అని సింహము ఈ యొక్క కుందేలుని వదిలిపెట్టింది. అమ్మయ్య తప్పించుకున్నాను అంటూ కుందేలు అక్కడి నుంచి పరుగులు తీసిందనమాట. ఇక్కడ కొన్ని బొమ్మలు ఉన్నాయి, వాటి గురించి చదువుతాము. కప్ప, చెప్పులు, కప్పు, చిప్పలు, కొబ్బరికాయ, డబ్బా, డబ్బు, సబ్బు, అమ్మ, బొమ్మ, కొమ్మ, తుమ్మెద, రొయ్య, ఉయ్యాల, పొయ్యి, నుయ్యి. ఇక్కడ క్రింది పదాలను చదవండి. కప్ప, చిప్ప, గొప్ప, చెప్పు, దప్పిక, అమ్మ, బొమ్మ, కొమ్మ, రెమ్మ. ఇక్కడ ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి చూడండి. పప్పు, అప్పు, కొప్పు, కప్పి, డప్పు, తుమ్ము, కొమ్ము, రొమ్ము, కమ్మరి, కప్పం, ఉప్పెన, తప్పెట, మొప్పలు, అప్పుడు, తమ్ముడు, గుమ్మడి, అమ్మాయి, చిమ్మ చీకటి, కొబ్బరి, డబ్బా, సబ్బు, జబ్బు, అయ్య, కొయ్య, రొయ్య, పెయ్య, గొయ్యి, కొబ్బరాకులు, అరబ్బు దేశము, మబ్బు, దిబ్బరొట్టె, చెయ్యి, వెయ్యి, నెయ్యి, పొయ్యి, నుయ్యి. ఈ క్రింది వాక్యాలను చదవండి. కొయ్య బొమ్మ, కొలువు తీరిన కొయ్య బొమ్మ, కమ్మనైన పాటలతో గమ్మత్తైన ఆటలతో అలరించే ఆట బొమ్మ. అబ్బో అబ్బో సబ్బు బిళ్ళ, డబ్బులు పెడితే దొరికే బిళ్ళ, అప్పయ్య తెచ్చిన గొప్ప బిళ్ళ, మురికిని పోగొట్టే బిళ్ళ. ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు వచ్చేసి గీత గీసినటువంటి అక్షరాల తేడాలను గమనించండి. కరూరము, కర్పూరము, జరణి అని ఇచ్చినారు జర్మనీ, కారికుడు అని ఇచ్చినారు కార్మికుడు, విద్య అని ఇచ్చినారు విద్య. క్రింది పదాలను వాక్యాలను చదవండి. నేర్పు, తూర్పు, తర్పణం, సమర్పణ, నిర్భయం, నిర్బంధం, ఓర్పు, అద్భుతం, ఆర్భాటం, దర్పణం. సమయస్ఫూర్తి, సందర్భం, నిర్మల, చార్మినారు, ధైర్యం, గర్భగుడి, లక్ష్మి, శర్మ, వ్యాధి, సామాన్యం, అర్భకుడు, కార్మికుడు, త్యాగం, తథ్యం, సన్మానం, పాన్పు, శిష్యుడు, సఖ్యత, నిర్మాణం, పద్మావతి, కర్పూరం, విద్య, తీర్మానం, జన్మభూమి, శౌర్యం.